ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అటానమస్ లోపల ఇంటర్ కాలేజియేట్ క్రికెట్ గేమ్స్ నిర్వహించడం జరిగింది. అది 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ముగింపు కార్యక్రమం అయింది. ఆ గేమ్స్ కండక్ట్ చేయడానికి ఇండస్ట్రియలిస్టులు చాలామంది కూడా స్పాన్సర్ చేశారు. అటువంటి విద్యార్థులకు విన్నర్స్కి రన్నర్స్కి ఈరోజు క్యాష్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. నిన్న గౌరవ సిపి గారితో అంబర్ కిషోర్ జా గారితో టెక్నోఫెస్ట్ ఈవెంట్ను మేము ప్రారంభించినాము. సో ఇందులో దాదాపు ఈ త్రూఅవుట్ ఇండియా నుంచి 250 మంది పార్టిసిపేట్ అయ్యారు విద్యార్థులు. మా కళాశాల విద్యార్థులు కూడా చాలామంది పార్టిసిపేట్ అయిపోయారు. ఈ కాంపిటీషన్లో మేము ఇన్నోవేషను, ఇంక్యుబేషను, హైకథాను, పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పోస్ను నిర్వహించడం జరిగింది. ఎందుకు నిర్వహించామో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక అవేర్నెస్, అంటే ఒక టెక్నికల్ ఇంప్రూవ్మెంట్, నైపుణ్యాలు పెరగడం కోసం ఇవన్నీ కూడా ఇతరత్ర విద్యార్థుల యొక్క టాలెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటి వాళ్ళు గుర్తించడం కోసము ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్వేవ్ శ్రీ జి దామోదర్ రావు గారు, వారు చైర్మన్ టెక్వేవ్ కంపెనీకి, ఎంఎన్సి కంపెనీ, వారి కంపెనీస్ అమెరికాలో, యూరోప్లో, ఈవెన్ ఇక్కడ వారి స్వస్థలమైనటువంటి ఖమ్మం జిల్లా లోపల రేపు ఇక్కడ కూడా వరంగల్లో కూడా స్థాపించబోతున్నారు. అంటే ఇటువంటి పెద్దవారితోటి ఇంకా ఆస్పిరెంట్ టెక్నాలజీస్ అని అట్లా 11 కంపెనీస్ ఇక్కడ రావడం జరిగింది. ఆ కంపెనీస్ అందరి సహాయ సహకారాలతోటి క్యాష్ అవార్డ్స్ను పిల్లలకు అందజేయడం జరిగింది. వారిని ఇన్స్పిరేషన్గా పిల్లలందరూ తీసుకోవాలని ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినాము. ఎందుకంటే మనకు రూరల్ ప్రాంతం నుంచి ఎదిగినటువంటి వాళ్ళల్లో వారొకరు ఇక్కడ గౌరవ డాక్టర్ రమేష్ గారు, ప్రతిమా కాలేజీ మెడికల్ కాలేజ్ చైర్మన్, ప్రతిమా హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మేము డాక్టర్ సువర్ణ గారు, మేము మొదటి నుంచి ఇక్కడ విద్యావేత్తలము. మేము కేజీ టు పీజీ వరకు కూడా విద్యార్థులందరినీ నైపుణ్యాలు పెంపొందించే ప్రయత్నంలో ఈ ఫెస్ట్ నిర్వహించినామని చెప్పి మీ ప్రెస్ ముఖంగా కూడా మేము ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలి. ఎందుకంటే ఆల్రెడీ మా ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఆడడం ఇష్టపడతారని. ఈవెన్ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రచ్చ రవి అని చాలా ఫేమ్ అయినాడు. అట్లాగే మయంలో మధు అనేటువంటి విద్యార్థి కూడా చాలా ఫేమ్ అయ్యాడు. చాలామంది విద్యార్థులు ఇంటర్నేషనల్ వెళ్ళి ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక ఆదర్శంగా ఉండాలని, ఒక విద్యతో పాటు ఈ నైపుణ్యాలను పెంపొందించుకున్నట్లయితే వాళ్ళు జీవితంలో బాగుపడాలి. మాలాగా ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగాలి, ఒక పారిశ్రామికవేత్తలుగా, ఒక విద్యావేత్తలుగా ఎదగాలని కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడతాము తప్పనిసరిగా. థ్యాంక్ యూ.